శ్రీశైలం వచ్చినప్పుడు దర్శించుకోవాల్సిన 5 ముఖ్య క్షేత్రాల్లో మొదటిది శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం. ఇక్కడ గణపతికి పార్వతి అమ్మవారు సాక్షి గణపతిగా పేరు పెట్టారనమాట. శ్రీశైలంకి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు శ్రీశైలంకు వచ్చి వెళ్ళారు అనే దానికి రుజువుగా ఇక్కడ గణపతిని కొలుస్తారు. సో ఇక్కడ సాక్షి గణపతి దర్శనం అయిపోయింది కదా, నెక్స్ట్ ఆలయానికి అయితే వెళ్దాం. సో శ్రీశైలం వచ్చినప్పుడు దర్శించుకోవాల్సిన 5 పుణ్యక్షేత్రాల్లో మరొకటి కూడా ఉందన్నమాట. ఇంకా 4 ఉన్నాయి దీంతో పాటు. సో నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం. శ్రీ గణపతి ఆలయం తర్వాత మనం దర్శించుకోవాల్సిన రెండో ఆలయం శ్రీ లలితమాత దేవీపీఠం. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సో మెయిన్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ. మన ఈ లలితాదేవి పీఠం ఏదైతే టెంపుల్ ఉందో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ టెంపుల్ కూడా దానికే ఫేమస్. ప్రశాంతతకు మెడిటేషన్కి చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. నిజంగా చాలా కామ్ ఉంది లోపల, చాలా ప్రశాంతంగా అనిపించింది లోపలికి రాగానే. సో దీని పక్కనే మన కటకేశ్వర ఆలయం కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం. అమ్మవారి ఆలయం దర్శనం తర్వాత నేనైతే అటకేశ్వర ఆలయంకి అయితే వచ్చాను. సో ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. సో లోపలికి వెళ్ళి దర్శనం సాక్షి గణపతి, లలితాదేవి పీఠం, అటకేశ్వర ఆలయం తర్వాత మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది పాలధార పంచదార. సో మనం కిందికి అయితే వెళ్ళాలి, మెట్ల మార్గం ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం అటు కిందికి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. ఇక్కడే మనకు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం కూడా ఉంటుంది. సో అక్కడ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది, మనం దర్శనం చేసుకోవచ్చు. నేను దర్శనం చేసుకుని వచ్చాను అనమాట. ఇక్కడ మనకు పాలధార పంచదార, నేనైతే ఆ వాటర్ తాగాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా తీయగా ఉన్నాయి వాటర్ అయితే. ఇదే ప్లేస్లో ఆదిశంకరాచార్యుల వాళ్ళు 8వ శతాబ్దంలో ఘోర తపస్సు చేసి ఆనంద లహరిని అయితే రచించారనమాట. సో ఇక్కడే భ్రమరాంబ అమ్మవారికి భ్రమరాంబ అష్టకం కూడా రచించారు. సో దానికి సంబంధించి విశేషాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. నాలుగు దేవాలయాల దర్శనం తర్వాత చివరిగా మనం దర్శించుకునేది శిఖరేశ్వర ఆలయం. సో పైన శిఖరం ఉంటుంది నందీశ్వరుడు. సో అక్కడ నుంచి మనకు శ్రీశైలం యొక్క గోపురం పట్టణం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టికెట్ అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడనే వెయిటింగ్ ఒక 15 మినిట్స్ అయింది. అందరు ఎగబడి చూస్తున్నారు అనమాట, గుంపు గుంపుగా. వెనకాల గోపురం కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో ఉన్న జంక్షన్ ఏరియా అనమాట. ఇక్కడే మీకు ఆటోస్ అండ్ జీప్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడే నేను ఆటో తీసుకొని 5 దేవాలయాల దర్శనం అయితే చేసుకున్నాను. పర్ హెడ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ సింగిల్గా వెళ్ళాలనుకుంటే 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారంట. సో షేరింగ్లో వెళ్ళండి, మీకు టైం లేదనుకుంటే మీరు సింగిల్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. 1 hour later. ఒకరోజు శివపార్వతులు తన 2 కుమారులైన వినాయకుడు మరియు కుమారస్వామిలో ఎవరికి ముందుగా వివాహం చేయాలని ఆలోచిస్తుండగా వారిద్దరికి ఒక పోటీ పెట్టి ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను ముందుగా చుట్టి వస్తారో వారికి ముందుగా వివాహం చేయాలని నిశ్చయిస్తారు. కుమారస్వామి తన వాహనమైన నెమలితో చురుకు వేగంతో ముల్లోకాలను చుట్టి రావడానికి బయలుదేరుతారు. కానీ వినాయకుడు మాత్రం తెలివిగా ఆలోచించి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. శివపార్వతులు ఆశ్చర్యానికి లోనై ఏమిటిది అని అడగగా మీరే నాకు ముల్లోకాలు, మీరే సర్వస్వం అని చెప్తారు. వినాయకుడి తెలివికి మెచ్చిన శివపార్వతులు వినాయకుడికి ముందుగా వివాహం జరిపిస్తారు. ఇది తెలిసిన కుమారస్వామి అవమానంతో అలిగి ఈ శ్రీశైల పర్వతంపై మనశ్శాంతి కోసం తపస్సు చేస్తారు. అది తెలిసిన శివపార్వతులు ఎలాగైనా కుమారస్వామిని కైలాసానికి తీసుకువెళ్లాలని శ్రీశైలానికి వచ్చిన ఫలితం లేకపోవడంతో వాళ్ళు కూడా ఇక్కడే కొలువై ఉండిపోతారు. భారతదేశంలో శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం కలిగిన ఒకే ఒక పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇది సతీదేవి పైపేదవి పడగా వెలసిన క్షేత్రం. నేను ఏదైతే 5 దేవాలయాల దర్శనం చేసుకున్నానో దాని తర్వాత డార్మెటరీ అయితే తీసుకున్నాను. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను రేపు మీకు చెప్తాను. సో డార్మెటరీ తీసుకుని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను దర్శనానికి అయితే వచ్చాను అనమాట. సో దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది. సో 2 గంటల సమయం అయితే పట్టింది అనమాట.
దర్శనానికి అయితే మమ్మల్ని దాదాపు గంటన్నర సేపు కంపార్ట్మెంట్లో అయితే వెయిట్ చేయించారండి. అక్కడ నుంచి అలో చేసిన తర్వాత అర్ధ గంటలో దర్శనం అయితే అయిపోయింది. సో ఈ కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే టైంలో మాకు ఉప్మా కూడా ప్రసాదంగా ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ దర్శనం ఏదైతే ఉందో అది 7:30కి అలో చేస్తారండి. అదే లాస్ట్ అనమాట. దాని తర్వాత అలో చేయరు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే అలో చేస్తారు. సో మధ్యాహ్నం 3:30 వరకు అయితే అది జరుగుతుంది. మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు అయితే అలో చేస్తారు. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన అన్నదాన సత్రం టైమింగ్స్ ఏంటంటే 11 నుంచి 3:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు అలో చేస్తారు. సో నైట్ టైం ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ లోనే అలో చేస్తారు అనమాట. ఎక్కువ టైం అయితే ఉండదు. శ్రీశైలంలో స్టే చేయడానికి ఏవైతే సత్రాలు ఉంటాయో వాటి డీటెయిల్స్, తర్వాత ఇంకేం టెంపుల్స్ మనం శ్రీశైలంలో దర్శించుకోవాలో వాటి డీటెయిల్స్ అయితే రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా శ్రీ వాసవి ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ అని. సో ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంది. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది అనమాట. సో నేనైతే సింగిల్ బోండా ఇడ్లీ అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. సో నేనైతే ఏదైతే జంక్షన్ చూపించానో దానికి రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఇది. ఇప్పుడే బోట్ ప్రయాణం అయితే చేసి వచ్చానండి. సో చాలా మంచి అనిపించింది. నాకైతే యాక్చువల్లీ వాటర్ అంటే భయం, కానీ ధైర్యం చేసి ఎక్కేసాను అనమాట. 15 minutes రైడ్, 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలా పాతాళగంగలో ట్రావెల్ చేస్తూ నల్లమల్ల అడవుల దగ్గర నుంచి చూస్తూ ఉంటే చాలా మంచి అనిపించింది. సో నెక్స్ట్ టైం మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. పాతాళగంగ మెట్లు ఎక్కుతూ ఉంటే దిగడం ఈజీనే, ఎక్కడమే కష్టం. ఇదే అన్నమాట నేను నైట్ ఉన్న డార్మెటరీ, గంగాధర డార్మెటరీ. లాకర్ ప్లస్ బెడ్ ఇస్తారు మనకి 24 hours కి. సో ఇది పాతాళ గంగకి వెళ్ళే రోడ్ లో రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ అనమాట లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి కొంచెం రైట్కి వెళ్తే ఉంటుంది అనమాట. ఇదే అనమాట ఆ డార్మెటరీ. సో ఇట్లా అయితే ఉంటుంది ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇదనమాట, ఇట్లా బెడ్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా 2 compartments అయితే డార్మెటరీ లాగా అయితే ఇక్కడ కూడా బెడ్స్ ఉంటాయి. నేను అక్కడ ముందు అయితే తీసుకున్నాను. సో ముందు, సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం ఏ బెడ్ అయినా తీసుకోవచ్చు. 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనకు. సో ఇక్కడ మనం ఫ్యాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో లాకర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదే అనమాట లాకర్. లాక్ అయితే మనమే తెచ్చుకోవాలి. సో నేను 40 రూపీస్ పెట్టి లాకర్ అయితే తెచ్చుకున్నాను. సో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మన బట్టలు బ్యాగ్ ఏమైనా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది ఖాళీగా ఉంది. నైట్ అయితే ఫుల్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ బయట నుంచి ఫుడ్ కూడా తెచ్చుకొని మనం తినొచ్చు అనమాట. సో బయట నుంచి మనకు మీల్స్ కానీ ఏమైనా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ తినొచ్చు, అలో చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ క్యాషే తీసుకుంటారు. ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. సో మీ ఫోన్ నెంబర్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. ఆ స్లిప్ 24 hours వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడైతే దాదాపు 200 బెడ్స్ వరకు అయితే ఉంటాయి అనమాట. సో వీకెండ్లలో ఫెస్టివల్స్ టైంలో వస్తే మాత్రం చాలా కష్టం ఇక్కడ దొరకడం. సో శ్రీశైలంలో ఉన్న డార్మెటరీలో అయితే ఇది చాలా డిమాండ్ ఉన్న డార్మెటరీ అనమాట. సో నార్మల్ వీక్ డేస్లో వస్తే మాత్రం మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి. మనం బయటికి రాగానే మన లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో లెఫ్ట్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటాయి అయితే. ఈ రైట్ సైడ్లో ఏదైతే ట్యాబ్స్ ఉంటాయి అనమాట మనం స్నాన్ చేయడానికి. సో మనం ఆ వాష్రూమ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారనమాట. మనం డార్మెటరీ తీసుకున్నాం కదా, దాని పక్కనే మన కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. సో ఇది పాతాళగంగకి వెళ్ళేది దారిలోనే అనమాట కళ్యాణ కట్ట కూడా. సో మీకు డార్మెటరీ కూడా దగ్గర ఉంటుంది కళ్యాణ కట్టకి. సో ఇది కూడా చూసుకోండి. ఇప్పుడే కళ్యాణ కట్ట ఛార్జెస్ కూడా కనుక్కున్నాను. పర్ హెడ్కి 40 రూపీస్ అంట. మార్నింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. నైట్ మీకు గోపురం చూపించాను కదా, ఇది మెయిన్ జంక్షన్ లో ఉన్న టెంపుల్ అనమాట, నందీశ్వరం టెంపుల్. సో దీనికి రైట్ సైడ్ లో మనకైతే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనకు టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్ కి ఎంట్రీ అవుతాము.
సో ఈ జంక్షన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జంక్షన్కి ముందు వెళ్తే మనకు మళ్ళీ 2 రోడ్లు డివైడ్ అవుతాయి అన్నమాట. మీకు ఇందాక చెప్పాను కదా 2 రోడ్లు డివైడ్ అవుతాయని చెప్పి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అనమాట. సో ఈ బిల్డింగ్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు కళ్యాణకట్ట, పాతాళగంగ అయితే వస్తాయి. సో ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు అన్ని కులాలకు సంబంధించిన సత్రాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ముందరనే మనకు రైట్ సైడ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే ఉంటుంది. దాని నుంచి మీరు వెళ్తే అన్ని కులాల సత్రాలు అయితే దొరుకుతాయి మీకు. సో అవి దేవస్థానానికి సంబంధించిన సత్రాలు అయితే కాదు. వాటి కాస్ట్ అయితే 300 నుంచి 400 నుంచి స్టార్ట్ అవుతాయి. సో సీజన్ టైంలో అయితే అది మారుతుండొచ్చు మేబీ. సో ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము గుడి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం. ముందు మనకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, యాత్రికుల సముదాయ కేంద్రం అని చెప్పి. సో ఇది దేవస్థానానికి సంబంధించిన సత్రాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఎంక్వైరీ రిజిస్ట్రేషన్లు అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ జంక్షన్లోనే ఉంటుంది. నేనైతే ఇప్పుడు టెంపుల్ రోడ్లో అయితే ఉన్నాను. సో ఈ టెంపుల్ రోడ్ లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మనకు సత్రాలు ఉంటాయి అనమాట. వాటి రిజిస్ట్రేషన్ కూడా మనం అందులో చేసుకోవాలి. సో ఇందాక నేను బస్ స్టాప్ దారి చూపించాను కదా, ఆ బస్ స్టాప్ దారిలో కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే మనకు సత్రాలు ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 800 నుంచి ఉంటుంది. సో మాక్సిమం అవి అయితే కపుల్స్ కే ఇస్తారు, సింగిల్ కి అయితే మాక్సిమం దొరకవు. ఇందాక చెప్పాను కదా దేవస్థానానికి సంబంధించిన సత్రాలు ఉంటాయని చెప్పి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అన్నపూర్ణ సత్రం అయితే ఒకటి కనిపిస్తా ఉంది. సో రైట్ సైడ్ లో కూడా ఉంది, అక్కడ వాసవి సత్రం అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ దాని పక్కనే శ్రీ వీరభద్ర స్వామి మఠం అని చెప్పి ఒకటి కనిపిస్తా ఉంది అనమాట. సో ఈ రోడ్ లో కూడా మనకు దేవస్థానానికి సంబంధించిన సత్రాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ మరియు ఈవినింగ్ ఈచ్ దర్శన సెషన్ 30 లేదా 60 నిమిషాల ముందు శీఘ్ర మరియు అతి శీఘ్ర దర్శన టికెట్స్ జీగల్ కౌంటర్లో ఇష్యూ చేస్తారు. అది కాకుండా ముందుగానే దేవస్థానం యొక్క వెబ్సైట్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అకామిడేషన్ టికెట్స్తో సహా. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రెసెంట్ అయితే నేను బయలు వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్కి ఎడమ సైడ్ అయితే ఉంటుంది అనమాట. సో స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈరోజు అమావాస్య కావడంతో టెంపుల్ని అయితే బాగా అలంకరించారు అనమాట. అట్లాగే చాలామంది ఇక్కడ దర్శనం కూడా చేసుకోవడానికి వచ్చారు ఈరోజు. రక్త సంబంధమైన వ్యాధులు ఉన్న వారు ఈ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుని ప్రతిరోజు 1 గంట శివనామాలు జపిస్తూ కొన్ని రోజులు అలా దర్శనం చేసుకుంటే వారికున్న వ్యాధి నశిస్తుందని చెప్పి ఇక్కడ నమ్మకం. అలాగే ఇక్కడ కొత్త వాహనాలకైతే పూజలు నిర్వహిస్తుంటారు అనమాట. ఇప్పుడైతే నేను ఛత్రపతి శివాజీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. నా ఈ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో నాకు కొన్ని విషయాలు తెలియని నేను తెలుసుకొని మీకు కూడా ఆ విషయాలు షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేసి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.